హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే తేజ గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. రైట్. అయితే తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు గారు రీసెంట్గా ఒక విషయాన్ని మాట్లాడుతూ వచ్చారు. కాంగ్రెస్ గ్లోబల్స్లో ప్రచారం చేసి గెలిచిందన్నారు. అండ్ ముఖ్యంగా నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేసిందని ఒక సామెత చెప్తూ కాంగ్రెస్ నాయకులను కేసీఆర్ గారు తలుచుకుంటే చాలా మందిని అరెస్ట్ చేసేవారు. హౌసింగ్ సంబంధించి చాలా మంది కూడా అరెస్ట్ అవ్వాల్సి ఉంది. ఆయనకి పగతనం లేదు, పనితనం ఉంది. కాబట్టి ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు తీసుకోలేదని చెప్తూ వచ్చారు. సో దాన్ని ఏ రకంగా చూడాలన్న ఇందులో కొంత వాస్తవాలు ఉన్నమాట కరెక్టే అనిపిస్తుంది తేజ గారు. ఇప్పుడు కానీ ఇంకొక విషయం ఏంటంటే హరీష్ రావు గారు చెప్పిన దాన్ని మనం ఒక రకంగా అంటే ఖండించాల్సిన అవసరం కూడా ఉంది. ఎవరు అవినీతి చేసినా క్షమించాల్సిన అవసరం అయితే లేదు. అవినీతి చేసింది ఎవరి డబ్బు అంటే అది ప్రజల డబ్బు. ప్రజల డబ్బు భారీ ఎత్తున అవకతవకలకి అవినీతికి గురైనప్పుడు వాళ్ళని క్షమించడం ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి సహాయం చేసినట్టు? ప్రజలకు సహాయం చేసినట్ట, అవినీతి మంత్రులకు సహాయం చేసినట్ట అయిందా? సపోజ్ అట్లాంటి అవినీతి కనుక బయటికి తీసి వాటిని కనుక ఏ స్థాయిలో అవినీతి జరిగిందో వాళ్ళ నుంచి రికవరీ చేసి ఉంటే అది ప్రజలకు ఇంకో రూపంలో కట్టించేవాళ్ళు కదా. ఎక్కడైతే హౌసింగ్లో అవినీతి జరిగిందో, ఇప్పుడు సపోజ్ కొన్ని వేల ఇళ్ళు అవినీతి రూపంలో కట్టకుండా డబ్బులు దొబ్బేశారు అనుకున్నామండి. అలాంటప్పుడు ఆ డబ్బులు కక్కిస్తే ఇంకా కొన్ని ఇళ్ళు కట్టడానికి అవకాశం ఏర్పడేది కదా. ఇప్పుడు అంత విశాల హృదయంతో అవినీతి పరులను క్షమించాల్సిన అవసరం ఏముంది? ఆయన కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇంకేదైనా పార్టీ అవనివ్వండి, అవినీతి ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా శిక్షించాల్సిందే ప్రజాధనం దుర్వినియోగమైనప్పుడు. అంటే సార్, అంటే ఇక్కడ వీళ్ళు ఆ టైంలో వీళ్ళు పాలక పక్షంలో ఉన్నారు కదా. అవునండి, పాలక పక్షం వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది, కానీ వాళ్ళకి ఎలా ఉంటుంది ఛాన్స్? వాళ్ళకి కాదు, నేనేది హరీష్ రావు గారిని అడుగుతున్నా. బీఆర్ఎస్ పాలక పక్షంగా ఉండి కాంగ్రెస్ గవర్నమెంట్ లో అవినీతి జరిగినప్పుడు మీరు ఎందుకు క్షమించారు అని అడుగుతున్నా. ఆ డబ్బు ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులు కదా. అవినీతి జరిగింది, అది కక్కిచ్చేసి ఉంటే మీరు అంత విశాల హృదయంతో వాళ్ళని ఎందుకు క్షమించారు? వాళ్ళు ఎవరి డబ్బులు తిన్నారు? ప్రజల డబ్బులు కదా తిన్నది. అది కక్కిస్తే మీకు కూడా పేరుండేది, ప్రజలకు కూడా మేలు జరిగేది అంటున్నా. వచ్చే గవర్నమెంట్లు కూడా అట్లాంటి పనులు చేసేవి కాదు. ఎందుకు? అవినీతి చేసినా రేపు దొరికామంటే కక్కిస్తారు అనే ఒక భయం ఉండాలి కదండి. అంతేగాని మేము వదిలేసాము అంటే అందరూ వదిలేయమని మీరు ఇప్పుడు అంటే ఒక రకంగా ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ మీద కూడా మీరు ఎంక్వైరీలు చేయొద్దని అడిగినట్టుగా అనిపిస్తుంది. అది మేము ఎట్లా విశాల హృదయంతో ఉన్నామో మీరు కూడా అట్లాగే ఉండమని. ఇందులో కూడా జరిగితే జరిగి ఉండొచ్చు, జరిగిన మిమ్మల్ని మేము వదిలేయలేదా, మమ్మల్ని వదిలేయండి అనే రిక్వెస్ట్ కనపడుతుంది అందులో. ఒక కాంగ్రెస్ నేతలను ఎలా వదిలేస్తే మరి నిజానికి ఒక బీఆర్ఎస్ నేతలు చేస్తుంటే అసలు పట్టించుకుంటారా? అదే అంటున్నా. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ నేతలు పట్టించుకుంటారా అంటే, ఇప్పుడు వచ్చింది రేవంత్ రెడ్డి, ఆయన కాంగ్రెస్ దీన్ని నుంచి రాలేదు. మీ దగ్గర అవినీతి జరిగింది అని చెప్పి ఆరోపణలు చేసి అవన్నీ కూడా ప్రచారం చేసి వచ్చిన మంత్రి ఆయన, ముఖ్యమంత్రి. ఇప్పుడు అవి చూపించకపోతే ప్రజలు అడగరా, నువ్వేమో పెద్ద పెద్ద జరిగింది అని చెప్పావు, ఇంత జరిగింది, అంత అవినీతి జరిగిందని నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత పీకింది ఏంటని అడగరా అండి? అందుకనన్నా మరి ఆ ముఖ్యమంత్రి ఎక్కడెక్కడ ఏ శాఖల్లో ఎంత అవినీతి జరిగిందో చూపిస్తే కదా ప్రజలు రేపు ఇంకోసారి ఆయన నమ్మేది. ఊరికే పవర్లోకి రావటం కోసం, అధికారంలోకి రావటం కోసమే విమర్శించి ఆ తర్వాత వదిలేశారనుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో 2019కి ముందు వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు ఏం చెప్పాడంటే, అన్ని టీవీల్లో వచ్చింది, ఫలానా చంద్రబాబు నాయుడు, లోకేష్, తర్వాత ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, ఇంకా ఒక పేరు కూడా చెప్పాడు, వీళ్ళందరూ కలిసి చంపారన్నాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద కేసు పెట్టాడా? పెట్టలేదు. అంటే వాళ్ళు చేయనట్టే కదా. ఇప్పుడు అట్లాగే రేవంత్ రెడ్డి గారు ఇన్ని ఆరోపణలు చేసి ప్రజల ముందు పెట్టి ప్రజలు నమ్మటం వల్లనే బీఆర్ఎస్ని ఓడించి కాంగ్రెస్ని అధికారంలోకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు మరి అది ప్రూవ్ చేయకుండా అటు గాలికి వదిలేశాడు అనుకోండి. ఇప్పుడు హరీష్ గారు చెప్పినట్టుగానే అప్పుడు మాకు దృష్టికి వచ్చింది అవినీతి జరిగింది హౌసింగ్లో అని, అయినా మేము పట్టించుకోలేదు అంటున్నాడు. అంటే ఏమన్నట్టు, మీరు అవినీతి పరులకి లైసెన్స్ ఇచ్చినట్టు అయిపోలేదా? ఇప్పుడు బీఆర్ఎస్లో కూడా అవినీతి ఉంటే పట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళు చూపించాల్సిన బాధ్యత ప్రజలకి
విమర్శలు చేశారు కాబట్టి చూపించాల్సిన బాధ్యత కాంగ్రెస్ మీద ఉంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది కూడా స్టార్ట్ అయ్యింది. మల్లారెడ్డి గారితో. మల్లారెడ్డి సరే, మల్లారెడ్డి కన్నా పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇప్పుడు ఏజెంట్ ప్రభుత్వ సంస్థల్లోనే అంతకన్నా 85,000 కోట్ల రూపాయలు ఈ డిస్కంలో భారీ ఇది జరుగుతుందని చెబుతున్నారు. అంత అవినీతి అని అనరు, కానీ డిస్కంలో కొన్న రేట్లు ఏంటి, లేకపోతే వాళ్ళకి ఇచ్చిన రేట్లు ఏంటి, ప్రజలకి అమ్ముతున్న రేట్లు ఏంటి, ఇవన్నీ కూడా విచారణలో తెలుస్తాయండి. అంటే చాలా శాఖల్లో జరుగుతాయి ప్రభుత్వాల్లో. ఇప్పుడు అట్లాంటి ఉదార స్వభావం ఉన్న ప్రభుత్వాల్లో ఇంకెక్కువ జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయన అంతకుముందు చెప్పున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇట్లా చేశారు, అట్లా చేశారు, ఇన్ని కోట్లు సంపాదించారు కేసీఆర్ ఫ్యామిలీ అని. నిజంగా సంపాదించారో లేదో విచారిస్తే కదా తెలిసేది. ఒకవేళ కనుక విచారించినా వాళ్ళకేం కోట్లు రాలేదు, ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు వాళ్ళు ఏదైతే ఎన్నికల్లో ఇది ఇస్తారు కదండి, అఫిడవిట్, ప్రాపర్టీకి సంబంధించిన అఫిడవిట్, ఈ 10 ఏళ్ల తర్వాత కూడా ఇంచుమించుగా అంతే ఉన్నాయి. వాళ్ళకి వచ్చిన శాలరీస్ అలవెన్సెస్ తప్ప ఏం పెరగలేదు అని వచ్చింది అనుకోండి, అప్పుడు బీఆర్ఎస్ కూడా విశ్వసనీయత పెరుగుతుంది ప్రజల్లో. వాళ్ళు ఏమి సంపాదించలేదు, పైకి చెబుతున్నంత ఏమి లేదని. అట్లాగే ఇప్పుడు ఒకవేళ పార్టీ తరఫున విమానం కొన్నారు, ఓకే, పార్టీ తరఫున ఇదిగో మాకు ఫలానా నిధులు వచ్చినాయి, విమానం కొన్నాము, లేదా ఫామ్ హౌస్ మేము ఫలానా సాటి పొలం అమ్మి అప్పుడు ఇదిగో ఇది కొనుక్కున్నాము, ఇట్లా ప్రతి వాళ్ళు జస్టిఫికేషన్ చేసుకోవడానికి ఉంటుంది కదా. అట్లాగే అవినీతి ఏ శాఖలో జరిగిందో ఇప్పుడు పర్యాటక శాఖకు సంబంధించిన మొత్తం ఫైళ్ళు, హార్డ్వేరు, కంప్యూటర్స్ మొత్తం తగలబెట్టేశారు. 11,000 ఫైళ్ళు మిస్ అవ్వాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు గతంలో ఎప్పుడు ఇట్లా జరగలేదు కదా. ఏ ప్రభుత్వం మారినా ఫైళ్ళు అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. తర్వాత వచ్చే ప్రభుత్వాలకు కూడా రిఫరెన్స్ కావాలంటే ఆ ఫైల్ చూసుకుంటారు. అంతేగాని ఫైళ్ళే తగలబెట్టేయటం, ఎత్తుకుపోవటం అదేమన్నా ప్రైవేట్ ప్రాపర్టీయా తీసుకెళ్ళిపోవటానికి? ఇప్పుడు నీదేదైనా ఇంటి దగ్గర నుంచి కుర్చీ తెచ్చుకున్నావు అనుకోండి రిలాక్స్ అవ్వటానికి, అది ప్రభుత్వ ఫర్నిచర్ కాదు, కానీ అది నువ్వు తీసుకెళ్ళిపోవచ్చు. లేకపోతే పడుకోవటానికి నువ్వు ఒక దివాన్ తెచ్చుకున్నావు, అది తీసుకెళ్ళవచ్చు. ఫైల్స్ అనేది ప్రజల ఆస్తి, ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఖర్చు జరిగిన సంబంధించిన అంశాలు కదా అందులో ఉండేది. వ్యక్తిగత ప్రేమలేఖలు ఉండవు కదా. అట్లాంటి ఫైళ్ళు కూడా మిస్ అయినాయి అంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు సిఎస్ గారు కూడా గట్టిగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైళ్ళు మిస్ అవ్వనివ్వద్దని. ఇప్పుడు అట్లా ఒక్కొక్క శాఖలో వాళ్ళు శ్వేతపత్రం ముద్రిస్తూ ఉంటున్నారు. శ్వేతపత్రంలో తప్పులుంటే రేపు బీఆర్ఎస్ పట్టుకోవచ్చు. శ్వేతపత్రంలో ఇంత బాకీలు ఉన్నాయని ఇచ్చారు, డిస్కంలోను అంత బాకీలు లేవు అని ప్రూఫ్ చూపించవచ్చు. 85 లక్షలు లేవు, 35 లక్షలు ఏముందో, 50 లక్షలు ఉందనో. ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ అధికారులతో సంతకాలు పెట్టిస్తారు వీటన్నిటి మీద, అకౌంట్స్కి సంబంధించిన ఫైనలైజేషన్ లిస్టు మీద. సీనియర్ అధికారులు పెట్టారంటే సర్టిఫై చేసినట్టే, ఒప్పుకున్నట్టే కదండి. అట్లా చేయబోతున్నారు. అందుకు సంతోషించాలి. ప్రభుత్వం రాగానే శ్వేతపత్రం ముద్రిస్తున్నారంటేనే ప్రజలకు అందుబాటులోకి ప్రతి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. దానివలన ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అట్లా అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఏ అవినీతి ఎవరు చేసినా ఖండించాల్సిందే. హరీష్ రావు గారు వాళ్ళని క్షమించారని చెప్పుకుంటాం కూడా అంత సమర్థనీయంగా అనిపించట్లా. కాంగ్రెస్నే కనుక వాళ్ళు ఆ రోజే ఎండగట్టి వాళ్ళ ప్రభుత్వంలోకి రాలేదు కదా. అవినీతిని ఇప్పుడు మీరు లేదని చెప్పినట్టు అయింది. ఏ విధమైన అవినీతి చేయలేదని మీరు బయటికి చెప్పలేదు. గొబెల్స్ ప్రచారం చేసి వాళ్ళు వచ్చారని చెబుతున్నారు. సరే, వాస్తవాలు చెప్పకపోవటం వల్ల మీరు దెబ్బతినలేదా? గొబెల్స్ అనేది ఒక అబద్ధ ప్రచారాన్ని గొబెల్స్ ప్రచారం అంటారండి. అప్పట్లో జర్మనీలో సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు ఆయన ఒక మంత్రి గొబెల్ అని, ఆయన హిట్లర్ చాలాసార్లు ఓడిపోతున్నా కూడా వేరేగా ప్రచారం చేశాడు. అన్ని సార్లు జర్మన్ సేనలు విజయం సాధిస్తున్నాయి, ఇక ఘన విజయం జర్మనీది అని. చివరికి ఘోరమైన ఓటమి పాలయ్యాడు. ఆయన హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకని దాన్ని గొబెల్స్ ప్రచారం అంటారు. మొన్న వీళ్ళు గొబెల్స్ ప్రచారం చేశారనేది ఈయన చెప్తున్నాడు హరీష్ గారు. మేమేమో మా దృష్టికి వచ్చిన కేసుల్ని విచారించలేదని కూడా ఆయన చెప్పాడు. ఇది ప్రజలు ఏ విధంగా హర్షిస్తారు? ఏ విధంగా మీరు ప్రజలకి సహాయం చేసినట్టు అయ్యింది? కాబట్టి మళ్ళీ వాళ్ళు సైలెంట్గా ఎట్లా ఉంటారు? ప్రజల ముందు వాళ్ళు గొబెల్స్ ప్రచారం చేశారు. అది ప్రూవ్ చేసుకునే బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ మీద ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎమ్మడబడాలి. మీరు మామే ఇంత అవినీతి అన్నారు కదా, అవినీతి ఏదో తేల్చి చూపించమని వీళ్ళు డిమాండ్ చేయాలి. శ్వేతపత్రాలు ముద్రించండి అన్ని శాఖల మీద అని. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. అప్పుడు కనుక వాళ్ళు ఫెయిల్ అయ్యారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు కనుక మొన్న చంద్రబాబు నాయుడు మీద ఏ విధమైన ఎవిడెన్స్ చూపించలేక బెయిల్ పిటిషన్ కూడా కొట్టేశారు కదా సిఐడిని మందలిచ్చి, మీరు ఏ ఆధారం చూపించలేదని. అట్లాగే ఇప్పుడు వీళ్ళని మీది గొబెల్స్ ప్రచారం, మీరు చేసిన ప్రతి ఆరోపణని రుజువు చేయాలి అని ఇప్పుడు బీఆర్ఎస్ పట్టుబడితే నెక్స్ట్ టైంకి బీఆర్ఎస్కి విన్నింగ్ ఛాన్స్ వస్తుంది వీళ్ళు ఫెయిల్ అయితే. అది ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తేజ గారు. మన వీక్షకులు కూడా నన్ను